విశాఖలోని పోలింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్దకు బూత్ ఏజెంట్స్ చేరుకున్నారు. ఈ క్రమంలో ఏజెంట్స్ సమక్షంలో పోలింగ్ అధికారులు మాక్ పోల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. విశాఖలోని పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్దకు బూత్ ఏజెంట్ చేరుకున్నారు. ఈ క్రమంలో ఏజెంట్స్ సమక్షంలో పోలింగ్ అధికారులు మాక్ పోల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, చెప్పండి, విశాఖకు సంబంధించినటువంటి పోలింగ్ సరళి కొనసాగే విధంగా అధికారులు ఏ విధంగా చర్యలు చేపట్టారు? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆనంద్. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరుగుతున్నటువంటి పోలింగ్ అవసరానికి సంబంధించినటువంటి సామాగ్రి ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు అయితే పంపించడం జరిగింది. అయితే జిల్లాలో ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇప్పటికే మొదట పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైతే మాక్ డ్రిల్ ఏదైతే నిర్వహిస్తారో మాక్ డ్రిల్ కూడా ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు, రిమోట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సాయంత్రం 4 గంటలకే క్లోజ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఆయా ప్రాంతాల నుంచి మళ్ళీ ఈవీఎంలు ఏదైతే స్ట్రాంగ్ రూమ్లు ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్ తీసుకొచ్చేందుకు కొంత సుదీర్ఘ ప్రాంతాలు ఉంటాయి. అలాగే అక్కడ ఆ ప్రాంతాలన్నీ కూడా కొంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కాబట్టి ఆ టైం దాటితే కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి 7 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే విశాఖ ఏజెన్సీల్లో రిమోట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఆ టైం అయితే కుదించినటువంటి పరిస్థితి అయితే ఉంది. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే బలగాలను అయితే భారీగా మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నియోజకవర్గాల్లో ఏవైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. అవసరమైతే ఏదైనా సంఘటన జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉండదో సంఘటన జరిగిన 5 నిమిషాల్లో అక్కడికి పోలీసులు చేరుకోవడానికి అలాగే ప్రత్యేకమైనటువంటి నిఘా పర్సన్కి కూడా బాడీ టు కెమెరా అంటూ కూడా ఈ కెమెరాలు నిఘా కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలాగే పోలింగ్ బూత్ లో ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక యువకులు ఎవరు కూడా గుంపులుగా కానీ లేదా ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గుంపులుగా ఉండకుండా ఉండేందుకు ఆయా సెక్షన్ల పరిధిలో పోలింగ్ కేంద్రాల పరిధిలో క్షణాల్లో ఏదైతే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను ఈ పోలింగ్ బూతుల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ పోలింగ్ కొనసాగే అవకాశం కూడా కనబడుతుంది. ఆనంద్. ఓకే కన్నబాబు, మరి ఏపీ విషయానికి వస్తే అక్కడ విశాఖ ప్రాంతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తే ఒకవైపు ఏమో ఎండలు దంచి కొడుతున్నటువంటి సిచ్యువేషన్, దాంతోపాటు వర్ష సూచన కూడా ఇచ్చినటువంటి సందర్భం అయితే మనం చూస్తాం. సో మరి ఎలాంటి ఏర్పాటు చేశారు ఓటర్ శాతం పెంచడానికి, దాంతోపాటు అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు ఓటర్ల కోసం? అయితే ఏదైతే జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నా లేదా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే యువకుల సంఖ్య అయితే విశాఖపట్నం వ్యాప్తంగా మాక్సిమం అయితే పోలీస్ పర్సెంటేజ్ అయితే పెరిగిందని అయితే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోని కూడా ఆ పోలింగ్ పర్సెంటేజ్ తమ అవేర్నెస్ క్యాంపులు అవనండి లేదా మరే ఇతర క్యాంపులు అవనండి వాటి ద్వారా కూడా పోలింగ్ యువకులు కొత్త ఓట్లు చేర్పున పరిస్థితి ఓటు హక్కును మొదటిసారిగా వినియోగించుకునేందుకు కూడా యువకులు కొంత ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎప్పుడు కూడా 7 గంటల నుంచి ప్రారంభం అవుతున్నప్పటికీ మొదట కొంత మందగూఢంగా సాగుతూ ఉంటది. కానీ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ మొదటి
ఓటు హక్కును వినియోగించుకునేందుకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా ఇప్పటికే యువకులు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే మరికొద్ది క్షణాల్లో మనం దీనికి సంబంధించినటువంటి దీని మీద కూడా లైవ్ అప్డేట్స్ కూడా ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి కూడా ఇవ్వబోతున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ సార్వత్రిక ఎన్నికలలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంత భారీ సంఖ్యలో వీళ్ళంతా పాల్గొంటారని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్క జిల్లాలోనే 2.4% మంది మొదటి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారంటే దీని మీద ఎంత అవేర్నెస్ కలిగిందో చెప్పచ్చు. అయితే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 20 లక్షల మంది 20,12,12 మంది కూడా ఓటు హక్కు, అందులో వీరిలో అంతా కూడా 18 నుంచి 19 ఏళ్ళ లోపు యువకులే ఉన్నారని చెప్పేసి కూడా స్థానిక అధికారులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆనంద్. ఓకే కన్నబాబు, మరి గతంలో విషయానికి వస్తే గతంలో విశాఖకు సంబంధించినటువంటి పోలింగ్ శాతం మనం చూస్తే ఆ పోలింగ్ శాతం అంటే ఈసారి పోలింగ్ శాతం పెంచడానికి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అధికారులు? ఖచ్చితంగా ఆనంద్, ఇప్పుడు మనం చెప్పుకున్నది కూడా అదే. గతంతో పోల్చుకుంటే ఏదైతే గత 2019కి సంబంధించిన సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది 2024కు సంబంధించినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటర్లు అంటే ఇప్పుడు మనం ఒక రకంగా చెప్పుకోవాలి అంటే కనుక నిన్న మొన్న జరిగినటువంటి ఏవైతే ఈ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి వాటిల్లో కూడా చాలా ఎక్కువ మంది అంటే మొన్న చెప్పినటువంటి ఒక ప్రెస్ మీట్ లో పోలీస్ అధికారులు చెప్పినటువంటి ప్రెస్ మీట్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారుగా 92.8% అంటే 92.8% పోలీస్ అధికారులు కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారని కూడా చెప్పడం జరిగింది. ఇది తొలిసారి ఆంధ్రప్రదేశే కాదు, యావత్ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి 4 విడతల్లో భాగంగా కూడా ఓవరాల్ గా పోలీసులే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అంత భారీ స్థాయిలో మొదటిసారిగా రికార్డ్ బ్రేక్ అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ ఎలక్షన్ కి సంబంధించి ఈ ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే మొక్కు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో భారీగా ఏదైతే ఈ ఓటు పర్సెంటేజ్ అయితే పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఈ పోలింగ్ శాతం పెరిగితే కనుక ఖచ్చితంగా రాజకీయ నాయకులు తమ భవిష్యత్తు విషయంలో కూడా కొంత ఇదయ్యే పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకంటే పక్కాగా ఈ రోజు దానికి అనుకూలంగా వాతావరణం ఒక్కసారిగా నిన్న మొన్నటి వరకు వడగాలి వీచినటువంటి వాతావరణం ఒక్కసారిగా చల్లబడడం కూడా దీనికి ఒక రకంగా అనుగుగా ఉండొచ్చేమో అని కూడా మనం అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే వేసవి అనుభూతికి చాలా మంది ఎండలో వచ్చి ఓట్లు వేయాలా లేదా అని ఆలోచించుకునే పరిస్థితిలో ఒక్క విశాఖపట్నమే కాదు ఉమ్మడి విశాఖలో అలాగే కొన్ని జిల్లాల్లో చూసుకుంటే కనుక వాతావరణ శాఖ తెలిపినటువంటి వెదర్ రిపోర్ట్ చూసుకుంటే అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది, లేదా కొన్ని చోట్ల చాలా టెంపరేచర్ కూల్ అవుతుందంటూ చెప్పడంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువకులతో పాటు కూడా వృద్ధులు కూడా అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న అనంతరం కూడా వాళ్ళంతా ఓటు హక్కును వినియోగించుకుని అయితే సాయంత్రం 6 గంటల లోపల పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఆనంద్. ఓకే కన్నబాబు, మరి గతంలో విశాఖలో చూస్తే చెదురుమదురు ఘటనల నేపథ్యంలో అలాగే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లు గందరగోళ పరిస్థితి నెలకొన్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. మరి ఇప్పుడు ఈ సమయంలో అలాంటి సిచ్యువేషన్ నెలకొనే అవకాశం కనిపిస్తా ఉందా? అయితే ఇక్కడ ఒక విషయం అయితే చెప్పుకోవచ్చు ఆనంద్, ఎందుకైతే మొదటిసారి ప్రాంతాలను బయటికి చెప్పకూడదంటూ కూడా నిన్న మొన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లో ఒక అధికారులు అంటే ఎలక్షన్ అధికారులు కూడా సిచ్యువేషన్ కానీ లేదా ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు అల్లర్లు గొడవలు జరుగుతాయో చెప్పకుండా అంటే బయటికి చెప్పడం వల్ల ఇది ఎక్స్ప్లో అవుతుంది, ఆ ప్రాంతాల మీద కొంత ఇది చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి బయటికి వాటిని అనౌన్స్ చేయలేదు. అయినప్పటికీ కూడా సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే అంటే మత్స్యకార గ్రామాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో ఆ యొక్క ప్రాబ్లం అయితే ఉంది. ఖచ్చితంగా ఆయా గ్రామాల్లో అంటే ఎగ్జాంపుల్ కి చెప్పుకుంటే పూడిమడక, రేవు పోలవరం ఇలాంటి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి విశాఖలో ఉన్నటువంటి ఇలాంటి ప్రాంతాలు అలాగే భీమిలి, అనకాపల్లి ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో ఏదైనా సిచ్యువేషన్ జరిగితే గనక జరగబోతుందేమో అన్న ఆలోచనతోనే ముందుగా అక్కడ కేంద్ర బలగాల సైతం కూడా ఇక్కడికి దించి ముందస్తు ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే
పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసినటువంటి విషయాల్లో ఈ యొక్క పోలీసు బందోబస్తుని అధికంగా కేంద్ర బలగాలను అయితే అక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఏ సంఘటన ఎక్కడ జరిగినా సరే 5 నిమిషాల్లో అక్కడికి చేరుకునే విధంగా ప్రతి పోలింగ్ కేంద్రానికి సమీపంలో కొంతమందిని ఎక్స్ట్రా ఫోర్స్ ను కూడా అక్కడ పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అదే విధంగా చూసుకుంటే ఏదైతే ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలో 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ 144 సెక్షన్ పరిధిలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకుని నేరుగా ఇంటికి వెళ్ళిపోవాలి, లేదా వాళ్ళ పనులు చూసుకోవడానికి వెళ్ళిపోవాలి తప్పితే ఏ ఒక్క ఇద్దరు కలిసి అక్కడ మాట్లాడకూడదని కూడా వాళ్ళైతే చాలా క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అన్నది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి విశాఖ వ్యాప్తంగా ఏదైతే అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం, ఈ పోలింగ్ ఇదేదైతే ఉందో ఈ ప్రక్రియ అంతా కూడా చాలా ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా ఏవైతే ఈ సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను ఇప్పటికే పోలీసులు గుర్తించి అక్కడ కట్టుదిట్టమైనటువంటి నిఘా ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే బాడీ టు కెమెరా అంటూ కూడా ప్రతి కానిస్టేబుల్ కు అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రతి పోలీస్ అధికారికి కూడా ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నటువంటి పిన్ టు పిన్ అంతా కూడా జిల్లా కూడా అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ రకమైనటువంటి వాతావరణం అంటే ఇంటిమేషన్ ఇవ్వకుండానే ఇక్కడ ఉన్నటువంటి వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఆనంద్, థ్యాంక్ యూ కన్నబాబు.